స్థానిక సాయిబాబా రోడ్డులో ఉన్న బాసరా కాన్సెప్ట్ స్కూల్ ఆధ్వర్యంలో నేడు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులతో పాటుగా ముఖ్య అతిథిగా హాజరైన సైకాలజిస్టు సుబ్బారావు కూడా పాల్గొన్నారు. అనంతరం వీరు మీడియాతో మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరూ విధిగా పాటించవలసిన అంశమని ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం పట్ల ఆకర్షితులవుతున్నారని అన్నారు. బాసరా స్కూల్ విద్యార్థులు, బాసరా స్కూలు ఉపాధ్యాయులు కలిసి సంయుక్తంగా మా స్కూలు ప్రాంతంలో ఉండేటువంటి వాతావరణాన్ని భారతదేశ నూతన ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా, స్వచ్ఛ భారత్ పిలుపులో భాగంగా మా స్కూలు వాతావరణాన్ని ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణంగా, మా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని నీట్గా ఉంచుకోవడం కోసం, అట్లాగే విద్యార్థుల్లో ఈ స్వచ్ఛ భారత్ యొక్క ఉద్దేశాన్ని, ఈ స్వచ్ఛ భారత్ యొక్క లక్ష్యాన్ని విద్యార్థుల్లో తెలియజేయడం కోసం, విద్యార్థులకు అలవాటు చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని బాసరా స్కూలు ప్రారంభించింది. ఖచ్చితంగా ప్రతి విద్యార్థి తనుండేటువంటి ఇల్లు, తనుండేటువంటి రూము, తనుండేటువంటి పాఠశాల, తనుండేటువంటి ప్రార్థనా మందిరం, స్కూల్ వాతావరణం, స్కూల్ ముందు, ఇంటి ముందు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పిలుపు మేరకు మరి బాసరా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయులు మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, మరి ప్రముఖ సైకాలజిస్ట్ అయినటువంటి ప్రత్యూష సుబ్బారావు గారు, మరి అందరము కలిసి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. విద్యార్థులందరి చేత ప్రతిజ్ఞ చేయించి మరి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, అదేవిధంగా మరి వీధులు విద్యార్థులందరూ కూడా విడివిడిగా మరి వెళ్ళిపోయి మరి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ శుభ్రం చేయడం జరిగింది. మరి మా విద్యార్థులందరికీ కూడా మరి తమ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో బాసరా స్కూల్ సాయిబాబా రోడ్లో పిల్లలకు నా ఇల్లు, నా వాళ్ళు, నేను అనే స్వార్థాన్ని వదిలేసేసి మా ఇల్లు, మా ఊరు, మా దేశం బాగుంటేనే నేను, నా ఇల్లు బాగుంటాననే ఆలోచనని ఏర్పాటు చేయడం కోసం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని బాసరా స్కూల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా ప్రతి ఒక్కరూ కూడా తీసుకురాగలిగితే, ఎంత విజయవంతం చేయగలిగితే